మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైం పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ ఏ చార్జ్డ్ బాడీ. సో ఫస్ట్ మీకు ఈ చార్జ్డ్ బాడీ అంటే తెలుసు, ఆసిలేషన్స్ అంటే తెలుసు. మనం ఇక్కడ ఒక పాయింట్ అర్థం చేసుకోవాలి. చూడండి, మనకి సింపుల్ పెండలం ఉంది కదా. సింపుల్ పెండలం అంటే మీకు ఐడియా ఉంది కదా, ఏదైనా ఒక రిజిడ్ సపోర్ట్ నుంచి ఎల్ అనే లెంత్ ఉన్న ఒక థ్రెడ్ నుంచి కానీ ఒక వైర్ నుంచి కానీ ఒక మాస్ని హ్యాంగ్ చేస్తే, ఎం అనే ఒక మాస్ని హ్యాంగ్ చేస్తే అదేం చేస్తుంది, దాని మీద ఒక ఫోర్స్ అప్లై చేస్తే ముందుకి వెనక్కి ఆసిలేషన్స్ చేస్తుంది. ఇలా ఆసిలేషన్స్ చేయడానికి దానికి ఒక టైం పడుతుంది. దాన్ని టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండలం అంటారు. సో టీ ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ √L/g. ఇది మీకు ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ లో ఆసిలేషన్స్ అనే చాప్టర్ లో వస్తుంది. దీన్ని మీరు డెరైవ్ చేసి కూడా ఉంటుంటారు. ఓకేనా. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఈ ఎల్ అనే లెంత్ ఉన్న ఒక వైర్ నుంచి లేదా ఒక థ్రెడ్, ఇక్కడ థ్రెడ్ అని అనుకుందాం, వైర్ అనుకోకూడదు, థ్రెడ్ అని అనుకుందాం, దాని యొక్క లెంత్ ఎల్. అయితే ఇక్కడ బాబ్ ప్లేస్ లో మనం ఏం చేస్తున్నాం, ఒక చార్జ్డ్ పార్టికల్ పెడుతున్నాం, లేదా ఆ బాబ్కి ఒక చార్జ్ ఇస్తున్నాం. ఓకేనా. క్యూ అనే చార్జ్ ఇస్తే దీని మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుంది, ఎప్పుడు ఈ సింపుల్ పెండులం తీసుకెళ్లి దీన్ని ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంచితే ఆ పెండులం ఒక టైం పీరియడ్ లో ఎలాంటి మార్పు వస్తుంది అనేది మన టాపిక్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓకేనా. మనం ఏం చేయట్లేదు, ఈ సింపుల్ పెండులం యొక్క బాబ్ కి క్యూ అనే చార్జ్ ఇస్తున్నాం. అయితే ఫస్ట్ సిచ్యువేషన్ చూడండి, ఇక్కడ మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఫస్ట్, బాబ్ కి ఏ డైరెక్షన్ లో ఉందో దానికి డౌన్వర్డ్ డైరెక్షన్ లో. ఓకేనా. సో చార్జ్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది కింద వైపు ఉంటే దాని యొక్క టైం పీరియడ్ ఏమవుతుంది. సో మనందరికి తెలిసిందే కదా. సో కింద వైపు ఏముంటుంది, mg వెయిట్ ఆఫ్ ద బాబ్ ఉంటుంది, దీనికి క్యూ అనే చార్జ్ ఇచ్చాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిందకు ఉంటుంది. మనం ఏం చెప్పుకున్నాం, చార్జ్ రెస్ట్ లో ఉన్న, మోషన్ లో ఉన్న దాని మీద ఫోర్స్ పనిచేస్తుంది. సో ఫోర్స్ ఎంత, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాబ్ F ఈజ్ ఈక్వల్ టు EQ. ఓకేనా. నెక్స్ట్, ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా నుంచి ఏం రాయొచ్చు, ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు ఎంతనా, MA. ఈ రెండు ఈక్వేషన్ నుంచి ఏం రాయొచ్చు, F ఈజ్ ఈక్వల్ టు EQ, F ఈజ్ ఈక్వల్ టు MA. LHS ఈక్వల్ కాబట్టి RHS ఈక్వల్, దాని నుంచి ఏం రాయొచ్చు అండి, EQ ఈజ్ ఈక్వల్ టు MA. సో దీని నుంచి యాక్సిలరేషన్ A ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, EQ బై M రాయొచ్చు. సో ఇంతవరకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి, మనము వెయిట్ ఆఫ్ ద బాడీ ఏ డైరెక్షన్ లో ఉందో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా సేమ్ డైరెక్షన్ లో ఉంది. సో అప్పుడు రెండింటిని ఏం చేయాలి, సేమ్ ఉన్నాయి, రెండు వెక్టార్స్ కాబట్టి యాడ్ చేయొచ్చు. అప్పుడు నాకు టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండలం ఏమవుతుంది చెప్పండి, T ఈజ్ ఈక్వల్ టు, సో టోటల్ 2π ఇంటూ √L/g. G ప్లేస్ లో ఏమొస్తుంది, A. ఓకేనా. G ప్లేస్ లో ఏమొస్తుందంటే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ప్లస్ యాక్సిలరేషన్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ బై ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ A. సో అప్పుడు ఫైనల్ గా ఎంత వస్తుంది, T ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ √L/g ప్లస్ EQ బై M. అర్థమవుతుందా. ఓకేనా. సో అంటే బాబు యొక్క వెయిట్ ఏ డైరెక్షన్ లో ఉందో ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా సేమ్ డైరెక్షన్ లో ఉంటే, ఓకేనా, ద టైం పీరియడ్ ఆఫ్ ద పెండలం పెరుగుతుందా తగ్గుతుందా. ఓకేనా. సో ఇక్కడ చూడండి, G వాల్యూ ఏమవుతుంది, పెరుగుతుందా తగ్గుతుందా, పెరుగుతుంది. G వాల్యూ పెరిగితే టైం పీరియడ్ ఏమవుతుంది, కామన్ సెన్స్ తగ్గిపోతుంది. ఓకేనా. ఇక్కడ మీరు ఇలా అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఓకే, సెకండ్ సిచ్యువేషన్ జాగ్రత్తగా గమనించండి. సేమ్ సిచ్యువేషన్. ఓకేనా. సింపుల్ పెండలం యొక్క బాబు, దానికి Q అనే చార్జ్ ఉంది, M అనే మాస్ ఉంది, దాని కింద వైపు వెయిట్ ఆఫ్ ద సింపుల్ పెండలం mg. సో అయితే ఈసారి ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్ తీసుకుంటున్నాం. సో ఇందాకలేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డౌన్ వార్డ్ తీసుకున్నాం, ఇప్పుడు అప్ వార్డ్ తీసుకుంటాం. అప్పుడు నాకు టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండలం ఏమైతే చెప్పండి, సో T ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ √L/g మైనస్ EQ బై M. సో ఇక్కడ మైనస్ వచ్చింది అంటే గ్రావిటేషన్ ఏమవుతుంది, గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గుతుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ తగ్గితే టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులం, దట్ మీన్స్ వెన్ ఏ చార్జ్డ్ పెండులం ప్లేస్డ్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది, పెరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సిచ్యువేషన్ ఉంది చూడండి, మూడో సిచ్యువేషన్ జాగ్రత్తగా గమనించండి.
ఒకసారి టాపిక్ అర్థం చేసుకోండి. సో సింపుల్ పెండులంకి మాస్ ఉంది, దానికి క్యూ అనే చార్జ్ ఇచ్చినప్పుడు దానికి ఫీల్డ్ డైరెక్షన్ లో, అంటే ఫీల్డ్ అనేది కింద ఉన్నప్పుడేమో టైం పీరియడ్ ఎలా ఉంటుంది, ఫీల్డ్ పైకి ఉన్నప్పుడు టైం పీరియడ్ ఎలా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మీరు ఇది అర్థం చేసుకోవాల్సింది. నెక్స్ట్ ఈసారి ఏం చేశానంటే ఈ సింపుల్ పెండులంని తీసుకువెళ్ళి ఓకేనా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉంచాను. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీలో ఉంచారు. అయితే ఈసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇలా హారిజంటల్ గా ఉంది. సిచ్యువేషన్ అర్థం చేసుకోండి. ఫస్ట్ సిచ్యువేషన్ ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిందకు ఉంది, సెకండ్ సిచ్యువేషన్ ఏమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైన ఉంది. అయితే ఈసారి ఏముంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ హారిజంటల్ గా ఉంది. అప్పుడు టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండులం ఎంత? సో అప్పుడు మనకి ఏమవుతుంది, ద పెండులం గెట్స్ యాక్సిలరేట్, దట్ మీన్స్ ద పెండులం గెట్స్ ఆసిలేట్, ఇలా వస్తుంది. సో ఎందుకు, పెండులం కి కింద వైపు ఆల్వేస్ డౌన్వర్డ్స్ ఎవరు ఉంటారు, మాస్ కి ఆల్వేస్ డౌన్వర్డ్స్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఉంటుంది. దట్ మీన్స్ వెయిట్ ఆఫ్ ద పెండులం ఉంటుంది. వెయిట్ ఆఫ్ ద పెండులం ఎంత, mg. ఓకేనా, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటుంటే సేమ్ డైరెక్షన్ లో చార్జ్ ఉంటే దానికి ఫోర్స్ అనేది పనిచేస్తుందా లేదా? సో ఫోర్స్ అనేది ఇలా పనిచేస్తుంది. సో F ఈజ్ ఈక్వల్ టు ఎంత, EQ. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి, ఒకటేమో ఎలాంగ్ హారిజంటల్ ఉంది, ఒకటేమో ఎలాంగ్ వర్టికల్ ఉంది. సో దీన్ని మనము వెక్టార్ రిజల్యూషన్ కాన్సెప్ట్ అప్లై చేస్తే ద రిజల్టెంట్ ఫోర్స్ ఎలా ఉంటుంది, ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఈ ఫోర్స్ ఎంతో కనుక్కోవాలి మనం. ఓకేనా, ఆ ఫోర్స్ ఎంతో కనుక్కోవాలి. దానికోసం మనం ఏం చేయొచ్చు, F ఈజ్ ఈక్వల్ టు MA లో తీసుకుంటే ద రిజల్టెంట్ ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ mg ప్లస్ EQ. సో mg హోల్ స్క్వేర్ ఇంటూ EQ హోల్ స్క్వేర్. ఇది ఎలా తీసుకున్నామో మీకు తెలుసు, బై యూజింగ్ ద పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్. ఓకేనా, పారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్స్ తీసుకొచ్చి రెండింటి మధ్య యాంగిల్ 90 కాబట్టి cos 90 0 అయింది కాబట్టి రిమైనింగ్ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో అప్పుడు నాకు ఫైనల్ గా ఏమొస్తుంది, ఇందులోంచి నేను m కామన్ తీయండి. ఓకేనా, నాకు ఇక్కడ యాక్సిలరేషన్ తెలియాలి. F ఈజ్ ఈక్వల్ టు ఎంత, MA, దట్ ఈజ్ ఈక్వల్ టు m కామన్ తీస్తే m ఇంటూ అండర్ రూట్ ఆఫ్, మొత్తానికి స్క్వేర్ ఉంది, రూట్ లో నుంచి స్క్వేర్ బయటకు వస్తే, సరే ఇంకొక స్టెప్ రాద్దాం. m కామన్ తీయండి, స్క్వేర్ ఉంది కాబట్టి m స్క్వేర్ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, g స్క్వేర్. ఇక్కడ m లేదు అయినా కామన్ తీస్తే, అంటే m స్క్వేర్ తో మల్టిప్లై చేసి m స్క్వేర్ తో డివైడ్ చేయండి, అప్పుడు ఏమొస్తుంది, ప్లస్ EQ బై m ఇంటూ హోల్ స్క్వేర్. ఓకేనా, ఈ మొత్తంలో నుంచి నేను m స్క్వేర్ కామన్ తీసా. ఇప్పుడు m స్క్వేర్ రూట్ లోంచి బయటకు వస్తే m వస్తుంది. సో MA ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ EQ బై m హోల్ స్క్వేర్. హియర్ m గెట్ క్యాన్సల్. ఫైనల్ గా యాక్సిలరేషన్ ఏమొస్తుందో చెప్పండి, యాక్సిలరేషన్ A ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ EQ బై m హోల్ స్క్వేర్. సో దిస్ ఈస్ ద యాక్సిలరేషన్. అంటే ఏంటిది, g డాష్. ఓకేనా, MQ అనే చార్జ్ ఉన్న ఒక పెండులం ని తీసుకెళ్ళి మనము ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈలో హారిజంటల్ గా E ఉన్నప్పుడు పెడితే ఆ చార్జ్ అనేది F అనే ఫోర్స్ వల్ల ఇలా ముందుకి వెనక్కి ఆసిలేట్ అవుతా ఉంది. అది అలా ఆసిలేట్ అయ్యేటప్పుడు దీని మీద రిజల్టెంట్ యాక్సిలరేషన్ ఎంత ఉంటుంది, g డాష్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ EQ బై m. సో ఇప్పుడు నాకు టైం పీరియడ్ ఆఫ్ ద సింపుల్ పెండలం ఎంత అవుతుంది ఒకసారి చూడండి. అప్పుడు ఎంత, టైం పీరియడ్ t ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ అండర్ రూట్ ఆఫ్ l బై g డాష్. దాని నుంచి ఏం రాయొచ్చు, t ఈజ్ ఈక్వల్ టు 2π ఇంటూ అండర్ రూట్ ఆఫ్ l బై మళ్ళీ అగైన్ రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ EQ బై m whole square. So this is the time period of the charged bulb when it is placed in a electric field acting along the horizontal line. సో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదైతే మీకు బాక్స్లో ఇలా ఉంచుతానో అది ఫార్ములా మీకు ఆబ్జెక్టివ్కి యూజ్ అయిద్దని అర్థం. సో వీడియో పాస్ చేసి ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా గమనించండి, మీకే అర్థమవుతుంది. ఇక్కడ మీకు అర్థం కానంత అద్భుతాలు ఏమీ లేవు. ఎప్పుడైతే నువ్వు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో క్లాస్ వింటావో ఆ రోజు నీకు అది ఏ క్లాస్ అయినా క్లియర్గా అర్థమవుతుంది. ఎక్స్పెషల్లీ నువ్వు ఆబ్జెక్టివ్ సాల్వ్ చేయాలంటే అది మెయిన్స్కి సంబంధించి కానీ
ఏదైనా నీట్ ఎగ్జామ్ కానీ ఎనీథింగ్ ఏదైనా సరే మీరు ఆబ్జెక్టివ్ ప్రాబ్లమ్స్ అందులోనూ ఫిజిక్స్ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాలంటే మీకు మెయిన్ కావాల్సింది ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. వాడు ఏమిచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి, ఎలా సాల్వ్ చేయాలి, అండ్ ఫైనల్లీ మీకు కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి. డైరెక్ట్గా స్టూడెంట్స్ చేసే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ చదివి ఆన్సర్ సాల్వ్ చేస్తా వెళ్తూ ఉంటారు, కాన్సెప్ట్ తెలుసుకోరు. చాలా మంది క్లాసులు కూడా సరిగ్గా వినరు. ఓకేనా, అలా చేయడం వల్ల నీకు వచ్చే మైనస్ ఏంటి, నీకు ఒక ప్రాబ్లం వస్తే దాన్నే సాల్వ్ చేస్తాం, కానీ కాన్సెప్ట్ వస్తే వాడు ప్రాబ్లమ్ని ఏ విధంగా మార్చి అడిగినా మీరు ఎగ్జామ్లో సాల్వ్ చేయగలుగుతారు. సో దయచేసి నేను చెప్తున్నా వినండి, ఎవరైతే మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ నీట్ కానీ మంచి ర్యాంక్తో క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ డే నుంచే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఆబ్జెక్టుకు సంబంధించిన టాపిక్స్ని కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోండి. ఎప్పుడైతే కాన్సెప్ట్ వస్తుందో ఆ రోజు ప్రాబ్లమ్ని వాడు ఎలా తిప్పడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అలా కాన్సెప్ట్ నేర్చుకోకుండా డైరెక్ట్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ నేర్చుకొని వెళ్తే అలా అంటే మీరు ఏ మోడల్ అయితే ప్రాక్టీస్ అయ్యి వెళ్ళారో అదే మోడల్ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, సో నా సలహా పాటించండి. మీరు ఫస్ట్ డే నుంచే ఫిజిక్స్ కానీ ఎవ్రీథింగ్ మీరు సబ్జెక్ట్ కాన్సెప్ట్ నేర్చుకొని మీరు తర్వాత ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. దాంతోపాటు ప్రీవియస్ పేపర్స్ కూడా సాల్వ్ చేయండి. ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేస్తే ఏంటంటే మీకు మెథడ్ ఆఫ్ అప్రోచ్, ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ ఫార్ములాస్ మీద అడుగుతున్నాడు అన్న విషయాలు మీకు తెలుస్తాయి. సో ఎవరైతే బైపీఎస్సీ స్టూడెంట్స్ వీక్గా ఉంటారో క్యాలిక్యులేషన్స్, వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ చేసేటప్పుడు సొల్యూషన్స్ ఉంటాయి వెనకాల. ఆ సొల్యూషన్స్లో వాళ్ళు మీకు నేర్పిస్తారు, అంటే ఎలా సాల్వ్ చేయాలి, ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. సో దానివల్ల మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్ కూడా పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ర్యాంకర్స్ అనేవాళ్ళు ఏదో ఆకాశం నుంచి తయారయ్యి రాత్రికి రాత్రే రారు. ఓకేనా, మీలాంటి యావరేజ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఎంతో కష్టపడి ఒక పద్ధతిగా ప్రిపరేషన్ ప్లాన్తో ప్రాక్టీస్ చేస్తారో ఆ రోజే నార్మల్ స్టూడెంట్ అనేవాడు ఒక ర్యాంకర్గా తయారవుతాడు. ఓకేనా, జాగ్రత్తగా కాన్సెప్ట్ నేర్చుకొని మీరు టాపిక్ని ప్రాక్టీస్ చేయడం నేర్చుకోండి. మీకు ఖచ్చితంగా ర్యాంక్స్ వస్తాయి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. అలాగే మీకు ఫిజిక్స్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. గుర్తుంచుకోండి, ఈ ఛానల్ కేవలం తెలుగు వారి కోసం మాత్రమే. తెలుగులో మీకు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి, ఫిజిక్స్ కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ఈ ఛానల్ మీకు బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ.